హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన డైలీ లైఫ్ స్టైల్లో మనకి ఫుడ్, స్లీప్, జాబ్, పార్టీలు ఎంత కామన్ అయిపోయాయో అలాగే హెల్త్ ఇష్యూస్ కూడా అంతే కామన్ అయిపోయాయి. డయాబెటీస్, షుగర్, మధుమేహం ఇలా పిలుచుకుంటూ ఉంటాం. డయాబెటీస్ అనేది ఎవ్రీ ఇయర్ డయాబెటీస్తో బాధపడుతున్న వారి సమస్య పెరుగుతూనే ఉంది, కానీ తగ్గడం అయితే లేదు. అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది? అసలు డయాబెటీస్ రావడానికి గల రీజన్స్ ఏంటి? ఇలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఈరోజు మనతో ఉన్నారు అపోలో హాస్పిటల్ నుంచి డాక్టర్ రవిశంకర్ గారు. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్ గారు, ఎలా ఉన్నారు? డాక్టర్ గారు చెప్పండి, అసలు డయాబెటీస్ రావడానికి గల రీజన్స్ ఏంటంటారు? అసలు డయాబెటీస్కి రావడానికి రకరకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. వీటిని మనం క్లాసిఫై చేసుకున్నట్లయితే జెనెటిక్ కాజెస్ అంటే జన్యుపరమైనటువంటి కారణాలని మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. మన యొక్క సౌత్ ఈస్ట్ ఏషియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో ముఖ్యంగా మన ఇండియన్స్కి ఉండేటువంటి జీన్స్ వల్ల ఈ డయాబెటీస్ రిస్క్ బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే మన తల్లిదండ్రులకు కానీ, మన అక్క చెల్లెళ్ళకి కానీ, అన్నా తమ్ముళ్ళకి కనుక షుగర్ ఉన్నట్లయితే మనకు కూడా షుగర్ వ్యాధి వచ్చేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇక జన్యుపరమైనటువంటి కారణాలను పక్కన పెడితే ఎన్వైరన్మెంటల్ కాజెస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్వైరన్మెంటల్ కాజెస్లో వైరసెస్ అని, అలానే మనం తినేటువంటి ఆహారం, మనం నిద్రపోనటువంటి సమయం, అట్లానే మనం చేయనటువంటి ఎక్సర్సైజ్, వీటన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్లో మన చేతిలో ఉండే వాటిని కనుక మనం తీసుకున్నట్లయితే, ఒకవేళ సరైన సమయానికి కనుక నిద్రపోకుండా రాత్రిళ్ళు 1 గంట 2 దాకా మనం ఉన్నట్లయితే మనకు ఊబకాయం రిస్క్ పెరుగుతుంది. ఈ ఊబకాయం రిస్క్ పెరగడం ద్వారా ముందు షుగర్ వచ్చేటువంటి ఆస్కారం పెరుగుతుంది. ఇక ఎక్సర్సైజ్కి వచ్చినట్లయితే మనం వ్యాయామం సరైనటువంటి సమయాన్ని చేయనట్లయితే మనకి షుగర్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఆహార నియమాలు వచ్చినట్లయితే సరైనటువంటి ఆహారం తీసుకున్నట్లయితే, లేదా మంచి ఆహారమైన మోతాదు ఎక్కువగా తీసుకున్నట్లయితే షుగర్ వచ్చేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ కారణాలు వేటి వల్ల అయినా సరే మనకి షుగర్ వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ జన్యుపరమైనటువంటి కారణాలను మనం మార్చుకోలేం. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, మన చేతిలో ఉన్నటువంటి జీవనశైలి ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా మనం జీవించినట్లయితే మనకి షుగర్ వచ్చేటువంటి రిస్క్ అనేది తగ్గుతుంది. ఓకే డాక్టర్ గారు, అంటే మన పెద్దవాళ్ళ కాలం, తాతయ్య అమ్మమ్మ వాళ్ళ కాలంకి వెళ్ళినప్పుడు అయితే ఈ జిమ్ములు, యోగాలు ఇవేమి ఉండేవి కాదు. అండ్ అప్పట్లో ఎక్కువ మన పెద్దవాళ్ళలోనే ఈ సిమ్టమ్స్ చూసేటోళ్ళం. బట్ నవ్వేడేస్ అలా కాదు, చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి ఒక్కరిలో కూడా షుగర్ ప్రాబ్లం ఉంటూ ఉంటుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అప్పుడు అండ్ ఇప్పుడు? ఏంటి సార్? అప్పుడు షుగర్ వ్యాధి లేదు అని చెప్పడం అబద్ధం అవుతుంది. అప్పుడు కూడా షుగర్ వ్యాధి ఉంది. చాలామందికి అసలు డయాగ్నోసిస్ కూడా అయి ఉండదు. కాకపోతే ఈ మధ్యకాలంలో ఈ షుగర్ వ్యాధి అనేది డయాగ్నోసిస్ అనేది ఎక్కువగా అవుతుంది. కారణం ఏంటంటే, చాలామంది అవగాహనతో హాస్పిటల్కి వచ్చి, లేకపోతే క్లినిక్కి వచ్చి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని కలిసి, లేకపోతే వాళ్ళు సొంతంగానే ల్యాబ్ వెళ్ళి బ్లడ్ షుగర్ టెస్ట్ అనేది చేయించుకుంటున్నారు. ఇంకొక ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే, ఈ కాలక్రమంలో ఏమైందంటే మన జీవనశైలిలో కూడా రకరకాలైనటువంటి మార్పులు వచ్చాయి. గ్లోబలైజేషన్ వల్ల మనకి అలవాటు లేనటువంటి జంక్ ఫుడ్స్ అలవాటైంది. మనకు ఆల్రెడీ సమోసాలు, బూందీలు, లేకపోతే ఈ చాట్లు అనేది అంతకుముందు కూడా అలవాటు ఉండే. కాకపోతే వాటితో పాటు ఇప్పుడు పిజ్జాలు, బర్గర్లు, సాఫ్ట్ డ్రింకులు కూడా అలవాటైంది. సో వీటి వల్ల ఏమవుతుందంటే మన యొక్క ఊబకాయం రిస్క్ అనేది పెరుగుతూ పోతుంది. ఎప్పుడైతే ఊబకాయం రిస్క్ పెరుగుతూ పోతుందో టైప్ 2 డయాబెటీస్ రిస్క్ కూడా పెరుగుతూ పోతుంది. ఇట్లా మన జీవనశైలిలో మార్పుల వల్ల ఈ డయాబెటీస్ రిస్క్ అనేది పెరుగుతూ వచ్చింది. ఇంకొకటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇదివరకు రోజుల్లో ఇక్కడి నుంచి సుమారు ఆ రోడ్డు చివరి దాకా వెళ్ళి బజార్ సరుకుల షాప్కో లేకపోతే ఇంకొక షాప్కో వెళ్ళి ఏమైనా కూరగాయలు లేకపోతే మనకు కావాల్సినటువంటి సామాను తెచ్చుకోవాలని అని అంటే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, లేకపోతే మహా అయితే సైకిల్ వేసుకుని వెళ్ళేవాళ్ళు మన తాతలు లేకపోతే తండ్రులు. ఇవాళ రోజున ఏంటంటే అలా చేయటం అనేది ఎక్కడ చూడం మనం. చాలామంది ఎట్టి పరిస్థితుల్లో మోటార్ బైకో లేకపోతే కారో తీసుకుని తప్పితే బయటకు వెళ్ళరు. ఇంకొక కల్చర్ ఏంటంటే మాల్స్కి వెళ్ళటం, ఆ షాపింగ్ చేసుకుంటాం, దాంతోపాటు అక్కడే రాత్రిపూట డిన్నర్ చేయటం లేకపోతే లంచ్ చేయటం, అది కూడా జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటాం అనేది జరుగుతుంది. ఈ యొక్క జీవనశైలిలో మార్పుల వల్ల ఇదివరకు లేనటువంటి ఊబకాయం అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పుడు. దాంతోపాటు వచ్చినటువంటి జబ్బే టైప్ 2 డయాబెటీస్ అన్నమాట. అంటే జనరల్లీ హ్యూమన్ లైఫ్కి మార్నింగ్ వాక్ చాలా మంచిది అంటారు. బట్ ఈ షుగర్తో బాధపడుతున్న వాళ్ళకి ఎలా ఉంటుంది? మార్నింగ్ వాక్ చేయొచ్చు అంటారా, లేకపోతే రన్నింగ్ చేస్తే మంచిదా, జాగింగ్ చేస్తే మంచిదా, ఏది మంచిది అంటారు?
షుగర్ ఉన్నా లేకపోయినా కూడా వ్యాయామం అనేది చాలా అవసరం. అది పొద్దున్న చేస్తామా, మధ్యాహ్నం చేస్తామా, సాయంత్రం చేస్తామా అనేది మన యొక్క ఫెసిలిటీ బట్టి, మనకున్నటువంటి సౌలభ్యాన్ని బట్టి, మనకి సమయం ఎప్పుడు వెసులుబాటు ఉంటుందనే దాన్ని బట్టి ఉంటుంది. పొద్దున చేస్తే మరీ మంచిది, పొద్దున కుదరకపోయినట్లయితే సాయంత్రం అయినా చేయాల్సి ఉంటుంది. చేయనట్లయితే ఏంటంటే మన శరీరానికి కావాల్సినటువంటి వ్యాయామం రాదు. అట్లా వ్యాయామం ఎప్పుడైతే రాదో ఈ యొక్క ఒబేసిటీ అంటే ఉబకాయం రిస్క్ పెరుగుతుంది. తద్వారా ఈ టైప్ 2 డయాబెటీస్ రిస్క్ కూడా పెరుగుతుంది. ఇక వాకింగ్ చేయాలా, జాగింగ్ చేయాలా అనేది ఆ మనిషి యొక్క ఇష్టాన్ని బట్టి ఉంటుంది, ఆ మనిషి చేయగలిగినటువంటి కెపాసిటీ బట్టి ఉంటుంది. అందరూ జాగింగ్ చేయలేకపోవచ్చు. కొంతమంది 70 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు 30 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళకన్నా కూడా వడివడిగా నడవగలుగుతారు, అట్లానే జాగింగ్ కూడా చేయగలుగుతారు. అలా అని చెప్పి అందరూ చేయగలరని చెప్పి అనుకుంటాం, అది నిజం కాదు. కాబట్టి మన శరీరం ఎంతవరకు మనకి అనుకూలిస్తుందో, మనం ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు మనం 1 గంట సేపు పొద్దున అయితే, మధ్యాహ్నం అయితే, సాయంత్రమే మనకి ఎప్పుడు అనుకూలిస్తే అప్పుడు చేస్తే మంచిది. మధ్యాహ్నం చేసినట్లయితే కనుక కొంచెం వాతావరణాన్ని కూడా మనం పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మధ్యాహ్నం ఎండ వేడిగా ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం చేసినట్లయితే జిమ్లోనో లేకపోతే ఏసీ ఉన్నటువంటి చోట చేసినట్లయితే కనుక మన శరీరానికి అలసట ఉండదు. లేనట్లయితే కనుక వడదెబ్బ లాంటివి తగిలి మనకి త్వరగా అలసట వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అట్లానే ఎక్సర్సైజ్లో మనం జిమ్మే చేయాలా, లేకపోతే షటిలే ఆడుకోవాలా, స్విమ్మింగే చేయాలా, లేకపోతే వాకింగే చేయాలా, లేకపోతే జాగింగే చేయాలా, క్రాస్ ట్రైనరే చేయాలా అని చెప్పి ఏం రూల్ లేదు. అన్నీ కాంబినేషన్ చేయొచ్చు. అట్లానే వెయిట్స్ లిఫ్టింగ్ కూడా చేయొచ్చు. అట్లా చేసినట్లయితే అంటే రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ని అట్లానే ఈ కార్డియో ఎక్సర్సైజెస్ని కనుక కంబైన్ చేసినట్లయితే మన శరీరానికి మజిల్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది, పోస్చర్ బెటర్గా ఉంటుంది. దాంతోపాటే గుండెకు కూడా కావాల్సినటువంటి ఈ వ్యాయామం ఏదైతే ఉందో అది కలుగుతుందన్నమాట. తద్వారా ఈ డయాబెటీస్ అయితే ఏమి, హైపర్ టెన్షన్ అయితే ఏమి, లేకపోతే హృద్రోగాలు అయితే ఇట్లాంటి వాటన్నిటిని మనం రాకుండా కాపాడుకోవచ్చు. అలాగే మన సైడ్ ఎక్కువగా తీసుకునే ఫుడ్ ఏంటి అంటే రైస్. కానీ రైస్ తినడం వల్ల షుగర్ వ్యాధి వస్తుంది, ఎక్కువ రైస్ తినడం వల్ల షుగర్ వ్యాధి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చాలా వరకు వింటున్నాం. అండ్ నైట్ టైం పెరుగన్నం తినడం వల్ల లావెక్కిపోతామని, లేకపోతే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు పెరుగన్నం తినకూడదని, ఇలాంటివి కూడా చాలా వింటున్నాం. ఇది ఎంతవరకు నిజం అంటారు? మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు మన భారతదేశంలో స్టేపుల్ ఫుడ్ కనుక తీసుకున్నట్లయితే అది రైస్. రైస్లో కూడా ముఖ్యంగా మనం తీసుకునేది వైట్ రైస్ అంటే పాలిష్డ్ రైస్. అసలు రైస్ గురించి మనం చెప్పుకోబోయే ముందు అసలు షుగర్ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఆహారంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది దాని గురించి చెప్పుకోవాలి. మనం తీసుకునేటువంటి ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, అట్లానే వైటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడానికి ముఖ్యంగా కారణమైనటువంటి కాంపోనెంట్ని కనుక తీసుకున్నట్లయితే అది కార్బోహైడ్రేట్. కార్బోహైడ్రేట్ అంటే ఏంటి? రైస్లో ఎక్కువగా ఉంటుంది, అట్లానే వీట్లో కూడా ఉంటుంది, అట్లానే మిగతా ఫుడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది రాగి కావచ్చు, జవార్ కావచ్చు, బాజ్రా కావచ్చు, కిన్వా కావచ్చు, ఓట్స్ కావచ్చు, వాటిల్లో కూడా ఉంటుంది కార్బోహైడ్రేట్. కాకపోతే రైస్లో ఉండేటువంటి కార్బోహైడ్రేట్ లక్షణం ఏంటంటే అది తొందరగా అబ్జార్బ్ అవుతుంది. అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఏదైతే ఉందో అది గ్లైసిమిక్ ఇండెక్స్ ఈ రైస్కి ఎక్కువగా ఉంటుంది. రైస్లో కూడా మళ్ళీ సబ్ వెరైటీస్ ఉన్నాయి. కొన్ని రకాలైనటువంటి రైస్కి ఆ గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, కొన్ని రకాలైనటువంటి రైస్కి గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే మనం తిన్న వెంటనే కనుక ఒక ఆహార పదార్థం డైజెస్ట్ అయిపోయి దాని నుంచి వచ్చినటువంటి షుగర్స్ కనుక తొందరగా కనుక అబ్జార్బ్ అయ్యి అవి కనుక మన బ్లడ్ షుగర్ లెవెల్ని కనుక ఎక్కువగా కనుక పెంచే గుణం ఉంటే దాన్ని హై గ్లైసిమిక్ ఇండెక్స్ అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. ఈ రైస్కి ఇన్ జనరల్ ఆ యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఈ వీట్ ప్రొడక్ట్స్ కానీ, లేకపోతే ఓట్స్ కానీ, రాగి కానీ, కిన్వా కానీ వీటన్నిటికన్నా ఎక్కువగా ఉంటుంది. ఈ రైస్లో కూడా ముఖ్యంగా పాలిష్డ్ వైట్ తెల్లగా మల్లెపూలాగా ఉండేటువంటి రైస్ ఏదైతే ఉందో దానికి ఇంకొంచెం ఎక్కువగా కూడా ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంటే ఇన్ జనరల్ మనమందరం కూడా ఆ రైస్ని తగ్గించుకోవాలి. అది దట్ ఇంక్లూడ్స్ మీ డయాబెటీస్ లేనటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క రైస్ అనే దాని కన్జంప్షన్ మనం తగ్గించుకోవాలి. ఇక షుగర్ ఉన్నటువంటి వాళ్ళు అయితే కనుక ఇంకా తగ్గించుకుంటే మంచిది. ఇక పెరుగుకి వచ్చినట్లయితే పెరుగు అనేది మంచిదే, కాకపోతే పెరుగులో ఫ్యాట్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే అది ఏంటంటే మనకి ముందు హృద్రోగాలకు కారణం కావచ్చు, ఒబేసిటీకి కారణం కావచ్చు. కాబట్టి మనం పెరుగు అనేది తీసుకోవాలి, కాకపోతే వీళ్ళనంత వరకు ఏంటంటే కొంచెం ఫ్యాట్ తక్కువగా ఉన్నటువంటి పెరుగుని తీసుకున్నట్లయితే మంచిది. రాత్రిపూట పెరుగు తీసుకోకూడదా అంటే నాకు తెలిసి ఈ అల్లోపతి వైద్యంలో అయితే కనుక అలాంటిది ఎక్కడా లేదు, శుభ్రంగా తీసుకోవచ్చు. కాకపోతే ఈ రైస్ ఎక్కువగా ఉన్నటువంటి క్వాంటిటీ ఉండేటువంటి ఆహార పదార్థాలు, అది పెరుగన్నం కావచ్చు, ఇంకొక అన్నం కావచ్చు,
అది తక్కువ తీసుకుంటాం అనేది మంచిదని చెప్పి మా ఉద్దేశం. వాట్ ఎవర్ ఏదైనప్పటికీ వైట్ రైస్ అయితే మాత్రం కొంచెం షుగర్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే వైట్ రైస్ కన్జంప్షన్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే కనుక షుగర్ వచ్చేటువంటి ఆస్కారం, ఎందుకంటే ఒబేసిటీ ఎక్కువగా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి అందులో ఈజీగా డైజెస్ట్ అయ్యి ఈజీగా మనకి అబ్జార్బ్ అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానివల్ల ఒబేసిటీ రావటం, తద్వారా టైప్ 2 డయాబెటీస్ రావటం అనేది రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకి ఫుడ్ ఎంత ఇంపార్టెంటో వాటర్ కూడా అంతే ఇంపార్టెంట్. కానీ వాటర్ ఈ మధ్య చాలా రకాల వాటర్స్ వచ్చేసినాయి, ఈ వాటర్ ఆ వాటర్ మినరల్ వాటర్ ఇది అది అని చెప్పేసి. అండ్ వాటర్ ఎలా ఉన్నా సరే హాట్ వాటర్ తీసుకుంటే చాలా మంచిది, అందులోని షుగర్ పేషెంట్స్కి అయితే హాట్ వాటర్ ఇంకా మంచిది అంటున్నారు. వాటర్ అసలు హాట్ వాటర్ నిజంగానే మంచిది అంటారా? మంచినీరు గురించి ఎన్ని మిస్కన్సెప్షన్స్ ఉన్నాయో అన్ని రకాలైనటువంటి మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. ఏ వాటర్ అయినా శుభ్రంగా ప్యూరిఫై అయినటువంటి వాటర్ అయితే మంచిది. అంతే తప్పితే అది వేడిగా ఉన్నటువంటి నీళ్ళు తాగితే అది తాగిన వెంటనే మన కొవ్వంతా కరిగిపోయి మొత్తం ద్వారా బయటకు వచ్చేస్తుంది అనేటువంటి నిజాలు అయితే నిజం కాదు. అవి కేవలం అపోహలు మాత్రమే. వాటర్ అనేది వేడిగా తాగాల చల్లగా తాగాలంటే కొంతమందికి చల్లగా తాగితే మా జలుబు చేస్తుందని చెప్పి చెప్తూ ఉంటారు. చల్లగా ఉన్నటువంటి నీళ్ళు తాగినప్పుడు బయట వెదర్ చల్లగా ఉన్నప్పుడు మనకి ముందు తాగినప్పుడు అయితే హాయిగా ఉండదు. కాబట్టి ఎప్పుడైనా సరే రూమ్ టెంపరేచర్ వాటర్ అయితే మనకు హాయిగా ఉంటుంది, సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి రూమ్ టెంపరేచర్ వాటర్ తాగమని చెప్పి మేము చెప్తూ ఉంటాం. అంతే తప్పితే వేడి నీళ్ళు తాగితే ఒక బెనిఫిట్ అనో చన్నీళ్ళు తాగితే చెడు జరుగుతుందనో అయితే ఇది నిజం కాదు. ఇంకొక అపోహ ఏంటంటే చాలామంది మంచినీళ్ళు కనుక తాగినట్లయితే మనకి వెయిట్ లాస్ అనేది బాగా జరుగుతుందని చెప్పి, అట్లానే శరీరం అంతా కల్మషం లేకుండా ఆ ఇంప్యూరిటీస్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయని చెప్పి కూడా ఒక అపోహ ఉంది. ఇది కూడా ఎంత మాత్రం నిజం కాదు. రోజుకి సుమారు 2 లీటర్లో మనం ప్యూర్ వాటర్ ద్వారానో లేకపోతే టీ ద్వారానో కాఫీ ద్వారానో తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మన బయట టెంపరేచర్ ఎలా ఉంది, మన ఎంత ఫిజికల్ శ్రమ చేస్తున్నాం. అంటే ఒక వ్యక్తి జిమ్ కనుక చేశారనుకోండి 1 గంట సేపు, అది కూడా రూమ్ టెంపరేచర్ కొంచెం వేడి ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు వాళ్ళకి స్వెట్ రూపంలో ఎక్కువ లాస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వాటర్ తాగాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లా కాకుండా ఏసీ గదిలో పొద్దున్నుంచి రాత్రి దాకా పనిచేసి రాత్రి వెళ్ళి మళ్ళీ ఇంట్లో ఏసీలో పడుకునేటువంటి వ్యక్తి అంత వాటర్ కన్స్యూమ్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి వాటర్ ఏదో రోజు 3 లీటర్లు తాగాలి లేకపోతే 4 లీటర్లు తాగాలి, పొద్దున్నే లేచిన వెంటనే లీటర్ తాగాలి, అది తాగినందువల్ల మన శరీరం అంతా ప్యూరిఫై అయిపోద్ది, మనకు ఒబేసిటీ రాదు అనేటువంటివన్నీ కూడా అపోహలు మాత్రమే. దీనికి సంబంధించి ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే లేదు. మంచి జరగకపోగా కావాల్సిన దానికన్నా ఎక్కువ కనుక వాటర్ కనుక కన్జ్యూమ్ చేసినట్లయితే, ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్ లాంటి రిస్క్ ఇంకా ఎక్కువ కావచ్చు. అట్లానే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా తాగాల్సిన దానికన్నా కూడా మంచినీళ్ళు కనుక ఎక్కువగా కనుక తాగినట్లయితే వాళ్ళకు కూడా వాటర్ రిటెన్షన్ వల్ల సమస్యలు రావచ్చు. కాబట్టి ఎప్పుడు అతిగా ఏది చేయకూడదు. అది మంచినీళ్ళు తాగటం కావచ్చు, తిండి తినటం కావచ్చు. మామూలుగా ఎంత రోజు తాగాలో మనకి దప్పిక ప్రకారం అంతవరకే తాగాలి. అలా అని చెప్పి డీహైడ్రేషన్ గురి కమ్మని చెప్పి నేను చెప్పట్లేదు. అంటే మనం దప్పిక ప్రకారం మనం ఎంత తీసుకోవాలో అంత వాటర్ తాగాలి. అంతేగాని వాటర్ పొద్దున్నే బాగా తాగినందు మూలానో మనకు ఒబేసిటీ రాదనో లేకపోతే మన శరీరం మొత్తం ప్యూరిఫై అయిపోతుందనో ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్లు చూసి లేకపోతే ఇంటర్నెట్లోనో లేకపోతే ఫ్రెండ్స్ చెప్పేదో విని అది నిజం అని చెప్పి మాత్రం దయచేసి నమ్మద్దు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, నాకు తెలిసిన ఒక వ్యక్తి 40 years ప్లస్ అతనికి షుగర్ టెస్ట్ చేయించుకున్నారు. బ్లడ్ షుగర్లో షుగర్ ఉందని తేలింది. ఆల్మోస్ట్ 2-3 years అవుతుంది. బట్ తనకి హాస్పిటల్కి వెళ్ళట్లేదు, మెడిసిన్స్ యూస్ చేయట్లేదు, అండ్ ఈజీగా పర్ డే 3-4 స్వీట్స్ మంచిగా తింటున్నారు. సో ముందు అలా చేసే వాళ్ళకి ముందు అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది? అసలు మనం షుగర్ని ఎందుకు కంట్రోల్ చేసుకోవాలనేది మనం తెలుసుకోవాలి. షుగర్ని ఎందుకు కంట్రోల్ చేసుకోవాలంటే షుగర్ వల్ల వచ్చేటువంటి రకరకాలైనటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండటం కోసం అని చెప్పి మనం షుగర్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి షుగర్ని కంట్రోల్ చేసుకున్నట్లయితే అంటే, అది కంటికి సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ కావచ్చు, దాని రెటినోపతి అని చెప్పి చెప్తూ ఉంటాం. అట్లానే క్యాట్రాక్ట్స్ ఎర్లీగా రావచ్చు. ఇక నెక్స్ట్ కిడ్నీకి సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ అయితే కిడ్నీస్ పూర్తిగా పాడైపోవచ్చు. దాన్ని మేము వైద్య భాషలో నెఫ్రోపతి అని చెప్పి చెప్తూ ఉంటాం. అట్లానే నరాలకు సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ దీన్ని న్యూరోపతి అని చెప్పి చెప్తూ ఉంటాం. అంటే భగభగా మండుతున్నట్టు కాళ్ళు ఉంటూ ఉంటాయి కొంతమందికి. దాన్ని మనం ప్రివెంట్ చేసుకోవాలి అని అంటే షుగర్ని కంపల్సరీ కంట్రోల్లో పెట్టుకోవాలి. సో వీటన్నిటిని కలిపి ఈ రెటినోపతి, న్యూరోపతి, నెఫ్రోపతిని మేము మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అని చెప్పి చెప్తూ ఉంటాం. ఇక మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్కి వచ్చినట్లయితే
మనం హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, అట్లానే పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అంటే కాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి వచ్చేటువంటి గ్యాంగ్రీన్ లాంటి సమస్యల్ని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇట్లా మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అయితే, మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అయితే, అట్లానే నేను ఇంతకుముందు చెప్పినటువంటి కాంప్లికేషన్స్తో పాటు చెప్పినటువంటి కాంప్లికేషన్స్ కొన్ని ఉన్నాయి. ఎలాంటివంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, మగవాళ్ళల్లో సెక్సువల్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రాకూడదు అని అంటే మనం షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. అట్లా పెట్టుకోనట్లయితే ఇంతకుముందు చెప్పినటువంటి కాంప్లికేషన్స్ ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండైనా వచ్చేటువంటి అవకాశం ఈ డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళల్లో ఎంతైనా ఉంది. ఈ కాంప్లికేషన్స్ రాకూడదు. అట్లానే కొన్ని సందర్భాల్లో ఈ వ్యక్తులు కోమాల్లోకి కూడా వెళ్ళిపోవచ్చు. ఇది షుగర్ కనుక మరి 700, 600, 500 కనుక వెళ్ళిపోయినట్లయితే కనుక వాళ్ళు కోమాల్లోకి కూడా వెళ్ళి చనిపోయేటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితి రాకూడదంటే కనుక షుగర్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇది ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి అని అంటే, 1 డైట్ కంట్రోల్ సరిగ్గా పాటించి, 2 వ్యాయామం సరిగ్గా చేసి, 3 డాక్టర్ని సంప్రదించి వాళ్ళు చెప్పినటువంటి మందులు వేసుకుంటున్న ద్వారా. ఎలాంటి మందులు వేసుకోవాలనేది మీ డాక్టర్ గారు మీకు చెప్తారు. అంతేగాని మనం సొంతంగా అరే టీవీల్లో చూసామనో, లేకపోతే మన ఇంటి పక్కన వాళ్ళకి పనిచేసినాయనో, లేకపోతే ఇంటి వెనక ఉన్నటువంటి వాళ్ళకి పనిచేసినాయనో ఏది పడితే అది వాడుకోకూడదు. ఎందుకు వాడుకోకూడదు అంటే, ఆ వ్యక్తి యొక్క కిడ్నీ బ్లడ్ టెస్ట్ ఎలా ఉన్నాయి, ఆ వ్యక్తి యొక్క షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అలానే ఆ వ్యక్తికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, అట్లానే ఆ వ్యక్తి యొక్క లో బ్లడ్ షుగర్ రిస్క్ ఎంత ఉంది, ఇట్లాంటి వాటన్నిటిని పరిగణలోకి తీసుకుని మాత్రమే డాక్టర్స్ ఈ యొక్క మెడికేషన్స్ వాడతారు. అందుకని ఒకళ్ళకి పనిచేసినాయి కదా అని ఇంకొకళ్ళ పనిచేయాలని ఏమీ లేదు. అట్లానే కొంతమందికి ట్యాబ్లెట్స్ పనిచేయకపోతే ఇన్సులిన్ వాడుకోవాల్సి ఉంటుంది. ఇట్లా ఒక వ్యక్తి యొక్క జీవన శైలి, ఆ వ్యక్తి యొక్క ఆహార నియమాలు, ఆ వ్యక్తి చేసేటువంటి వ్యాయామం, అట్లానే ఆ వ్యక్తి వాడేటువంటి మందుల వల్ల షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. అంతేగాని మనం కూర్చుని రోజు పొద్దున 2 స్వీట్లు, సాయంత్రం 2 స్వీట్లు తిని నా షుగర్ తగ్గాలి, నేను వ్యాయామం మాత్రం చేయను, అదేమన్నా అంటే నేను ఏదో మాత్రలు హెర్బల్ రెమెడీస్ వాడుతున్నానో, లేకపోతే ఇంకొక రకమైనటువంటి న్యాచురల్ రెమెడీస్ వాడుతున్నానో అని చెప్పి ఆ అపోహలో ఉండో, లేకపోతే కాకరకాయ రసాలు తాగో, లేకపోతే ఇంత మెంతులు నీళ్ళలో నానబెట్టి తాగితేనో షుగర్ కంట్రోల్ అవుతుందని చెప్పి ఎక్కడ లేదు. అలానే ఇంకొక ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే, మంచి జరగకపోగా ఇలాంటి ప్రక్రియల వల్ల కిడ్నీలు, లివర్ లాంటి పాడైపోయేటువంటి ఆస్కారం ఎంతైనా ఉంది. కాబట్టి దయచేసి ఇలాంటివన్నీ పాటించి ప్రాణాల మీద తెచ్చుకోవద్దు. మీరు మీ యొక్క వైద్యుడిని కనుక కలిసినట్లయితే వాళ్ళు మంచి చెడు ఆలోచించి 1కి 2 సార్లు ఆలోచించి మందులు రాస్తారు. అట్లానే లో బ్లడ్ షుగర్ రిస్క్ కాకుండా కూడా మీకు సరైనటువంటి జాగ్రత్తలు చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే డాక్టర్ గారు, అలాగే ఈ మధ్య చూస్తున్న ప్రకటనలో ఎక్కువగా వినేది డయాబెటీస్కి శాశ్వత పరిష్కారం, పర్మనెంట్ సొల్యూషన్ ఉందంటారా డాక్టర్ గారు? నిజంగా మంచి ప్రశ్న అడిగారు. పర్మనెంట్ క్యూర్ అంటే ఏంటి? ఆ వ్యక్తి మందులు ఎలాంటివి వాడకుండా ఆ యొక్క డయాబెటీస్ అనేది ఆ వ్యక్తి నుంచి దూరంగా వెళ్ళిపోవటం తప్పకుండా చేయొచ్చు. కానీ ఎవరిలో చేయగలుగుతాం మనం దాన్ని? రెమిషన్ ఆఫ్ డయాబెటీస్, లేకపోతే పర్మనెంట్ క్యూర్ ఆఫ్ డయాబెటీస్ ఎట్లానా మనం చెప్పుకోవచ్చు, లేకపోతే రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అని చెప్పి. టైప్ 1 డయాబెటీస్ అయితే ఇవాళ రోజున దాన్ని రివర్స్ చేసేటువంటి ప్రక్రియలు లేవు. టైప్ 1 డయాబెటీస్కి ట్రీట్మెంట్ ఇన్సులిన్ మాత్రమే. టైప్ 2 డయాబెటీస్కి వచ్చినట్లయితే ఇది ఎక్కువగా ఊబకాయం ఉన్నటువంటి వాళ్ళలో వస్తుంది కాబట్టి, అంటే ఒబేసిటీ ఉన్నటువంటి వాళ్ళలో వస్తుంది కాబట్టి, ఎర్లీ స్టేజెస్లో అంటే టైప్ 2 డయాబెటీస్ డయాగ్నోజ్ అయినటువంటి ఇనీషియల్ వీక్స్ అండ్ మంత్స్లో కనుక ఆ వ్యక్తి కనుక జాగ్రత్తగా కనుక ఎక్సర్సైజ్ చేస్తూ ఆ అధిక బరువును కోల్పోయి, అట్లానే ఆహార నియమాలు సరిగ్గా పాటిస్తూ రైస్ని తగ్గించేసుకొని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు వాటి స్థానంలో మిల్లెట్స్, అట్లానే ఈ రైస్లో కూడా బ్రౌన్ రైస్ లాంటివి తీసుకుంటూ, అది కూడా కొద్ది క్వాంటిటీలో తీసుకుంటూ, ఒక న్యూట్రిషనిస్ట్ లేకపోతే డైటీషియన్ పర్యవేక్షణలో కనుక తన యొక్క ఆహార నియమాలను కనుక పాటించినట్లయితే, అట్లానే డాక్టర్ గారు చెప్పినటువంటి మందులు అవసరం అయితే ఆ మందులు కనుక వాడినట్లయితే ఆ వ్యక్తి యొక్క డయాబెటీస్ని మనం రివర్స్ చేసుకునేటువంటి ఆస్కారం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి న్యూకాజిల్ యూకేలో ఒక శాస్త్రపరమైనటువంటి పరిశోధన కూడా చేశారు. దాంట్లో క్లియర్గా వాళ్ళు ప్రూవ్ చేశారు ఏమిటంటే, డాక్టర్ యొక్క పర్యవేక్షణలో లో క్యాలరిక్ డైట్ కనుక తీసుకున్నట్లయితే ఎట్లాంటి సమస్యలు లేకుండా మినరల్ అండ్ వైటమిన్ డెఫిషియన్సీస్ కూడా రాకుండా ఈ యొక్క డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చు అని చెప్పి. డయాబెటీస్ అంటే ఇక్కడ నేను చెప్తుంది టైప్ 2 డయాబెటీస్ గురించి. కాబట్టి మీరు ఊరికే ఇంటర్నెట్లోనో మళ్ళీ టీవీల్లోనో లేకపోతే వాళ్ళు చెప్పారనో రకరకాల ఫ్యాంటసీ డైట్లు పాటించకుండా
ఈ ఫ్యాట్ డైట్స్ జోలికి పోకుండా సరైనటువంటి బ్యాలెన్స్డ్ డైట్ పాటిస్తూనే మీ యొక్క డయాబెటీస్ను రివర్స్ చేసుకునేటువంటి ఆస్కారం ఉంది. ఎప్పుడు అది ఇనీషియల్ స్టేజెస్లో, అంటే ఇనీషియల్ ఫ్యూ ఇయర్స్లో కనుక అయినట్లయితే ఎంత తొందరగా మొదలు పెడితే అంత మంచిదన్నమాట. అట్లానే ఇది కంటిన్యూస్ ప్రాసెస్. రివర్స్ అయిపోయింది కదా, ఇంక ఇప్పటి నుంచి నా ఇష్టం వచ్చినట్టు స్వీట్లు తినేస్తానంటే మళ్ళీ వచ్చేస్తుంది. కాబట్టి ఇది ఒక డిసిప్లిన్ ప్రకారం, ఒక క్రమశిక్షణ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం కనుక వెళ్ళినట్లయితే తప్పకుండా మన డయాబెటీస్ని రివర్స్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఓకే డాక్టర్ గారు, నా క్వశ్చన్స్ అన్నిటికీ కూడా చాలా క్లియర్గా ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. యా, చూసారు కదా, డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్నవారు ఫస్ట్ మీకు నచ్చిన మెడిసిన్స్ వెళ్ళి మెడికల్ షాప్కి తెచ్చేసుకోకుండా ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ చెప్పిన మెడిసిన్స్ యూస్ చేస్తూ ప్రాపర్ డైట్ యూస్ చేస్తే తప్పకుండా షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుందట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.